కోట్లాది రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ గల్లంతు. ఇది ఎట్లా గల్లంతు అవుతుంది? ఈ అసెస్మెంట్ ఎట్లా చేస్తారు? మరి ప్రభుత్వానికి రావాల్సిన లక్షలలో ఆదాయం ఎట్లా గండి కొడుతుంది? దీనికి ప్రధాన సూత్రధారులు ఎవరు? ఏ విధంగా జరుగుతుంది? ఇది ప్రాపర్టీ ట్యాక్స్ ఎట్లా ఎగ్గొడుతున్నారు? ఎట్లా అసెస్మెంట్ చేసి ఎక్కువ ఉన్నదాన్ని తక్కువ చేసి వీళ్ళ ముడుపులు ఎంత తీసుకుంటుండ్రు? ప్రభుత్వానికి ఎంత గండి పడుతుంది? ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం ఎంత వస్తుంది? రావాల్సింది ఎంత? ఈ లెక్కలతోటి మొత్తం ఇచ్చినాం. అయినా అధికారులలో స్పందన లేదు, ప్రభుత్వం పట్టించుకోడు, హైడ్రా కమిషనర్ పట్టించుకోడు, కన్సర్న్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి హైయర్ ఆఫీసర్స్ వీళ్ళెవ్వరు కూడా ఇప్పటి వరకు స్పందించినటువంటి దాఖలాలే లేవు. ఈ మున్సిపల్ వ్యవస్థలో జరిగేటువంటి అవకతవకల మీద చదివి వర్లి వాడిపాయ వండకతి నేను పోతాని వర్లి మేము పోతున్నాము, రాసి వీళ్ళు పోతుండ్రు, వాళ్ళు వసూలు చేసుకొని వాళ్ళు మరి మున్సిపల్ శాఖ గండి కొట్టేటువంటి పరిస్థితి ఈ ఎల్బీ నగర్, సరూర్ నగర్లో జరిగేటువంటి ఈ యొక్క పన్నుల దోపిడీ భాగవతము ఇది. వీళ్ళు ఏం చేస్తారంటే, ఒక 20 లక్షలు ఉందనుకోండి ఒక కమర్షియల్ స్పేస్ బిల్డింగ్, 20 లక్షలు ఉంటే వీళ్ళు తక్కువ అసెస్మెంట్ చేయించి కిరాయిలకు ఇవ్వలేదని, అవి ఖాళీగా ఉన్నాయని ఆధారాలు చూపుతూ వాళ్ళు 20 లక్షలు అంటే కనీసం ఎక్కడనో 1-2 లక్షలు కట్టి మిగతా 5-6 లక్షలు మధ్యవర్తులు తినేటువంటి పరిస్థితి. దీనివల్ల ప్రభుత్వానికి మున్సిపల్ శాఖకు రావాల్సినటువంటి 20 లక్షల రూపాయలు గండిపడేటువంటి పరిస్థితి. దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి ఈ యొక్క కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం ఏదైతే ఉందో దానికి రావాల్సినటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే ప్రాపర్గా రావాలనో దానికి రాకుండా చిల్లులు వైటెడ్ చేసి వాళ్ళ సొంత జేబులకు డబ్బులు సమకూర్చుకొని ఈ యొక్క అవినీతి అధికారులు మున్సిపల్ శాఖకు మరి గండి వెతున్నటువంటి వైనం ఇక్కడ చూస్తున్నాం. ఈ భువనగిరి శ్రీనివాస్ సారు చూడండి, ఇక్కడ భారత్ శక్తిలో వచ్చినటువంటి భాగవతం, ప్రాపర్టీ ట్యాక్స్లకు సంబంధించినటువంటి భాగవతం ఇక్కడ క్లియర్గా చెప్తుండ్రు. ఏసీబీ ఉంది, నిఘా విభాగాలు ఉన్నాయి. మరి ఈ యొక్క మున్సిపల్ శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి మీద ఆధారాలతోటి కూడా బయట పెట్టినప్పటికీ కూడా ఏసీబీ పనిచేయట్లేదు, విజిలెన్స్ విభాగం కూడా మరి పనిచేస్తలేవు అనేది ఇక్కడ మనం చూడొచ్చు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు గ్లోబల్ 360 టీవీ. నేను మీ జర్నలిస్ట్ కొండల వేముల. ఈరోజు మరి ఎల్బీ నగర్, సరూర్ నగర్ మున్సిపల్ సర్కిల్ పరిధిలలో ఎప్పటికి ఏదో ఒక మరి కబ్జాలకు సంబంధించిందో అక్రమ నిర్మాణాలకు సంబంధించినటువంటి వార్తలు మనం నిరంతరంగా చూస్తూనే ఉన్నాము. వాటికి సంబంధించినటువంటిదే మళ్ళీ ఈరోజు భారత్ శక్తిలో మెయిన్ పేజీలో వచ్చినటువంటి మరి ఇక్కడ చూస్తే మనము దాదాపుగా ఎల్బీ నగర్, సరూర్ నగర్ సర్కిల్లో పన్నుల దోపిడీ, ఈ ప్రాపర్టీ ట్యాక్స్లకు సంబంధించినటువంటిది మనం గతంలో 2 వీడియోలు చెప్పుకున్నాం. హయత్ నగర్, నాగోల్, ఎల్బీ నగర్, సరూర్ నగర్ అంటే టోటల్గా మల్కాజ్గిరి మున్సిపల్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సరూర్ నగర్, ఎల్బీ నగర్, హయత్ నగర్ ఇలాంటి సర్కిల్లో నాగోల్ ఇక్కడ మాత్రము యథేచ్ఛగా విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు, మరి ఈ యొక్క ప్రాపర్టీ ట్యాక్స్లకు సంబంధించినటువంటి అంశాలు మరి ఆఫీసులలో ఏ విధంగా ఉంది, మరి వాటిని ఎట్లా జాప్యం చేస్తున్నారు, ఏ విధంగా అసెస్మెంట్ చేస్తున్నారు, అసెస్మెంట్కు ఏ విధంగా చేస్తున్నారు అధికారులు, వీళ్ళు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు. మరి ఒక ట్యాక్సులు కట్టాల్సినటువంటి మరి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద మొత్తంలో లక్షలల్లా మరి మున్సిపల్ వ్యవస్థ గండి కొట్టేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మరి మన ప్రభుత్వానికి రావాల్సినటువంటి మరి ఆదాయాన్ని ఏ విధంగా మధ్యవర్తులు గండి కొడుతున్నారు అనేటువంటిది, మరి మున్సిపల్ శాఖకు ఏ విధంగా చిల్లులు పెడుతున్నారు, వచ్చే ఆదాయానికి ఎట్లా గండి కొడుతున్నారు, మరి ఒక యజమానులకు ఏ విధంగా మేలు చేస్తున్నారు అనేటువంటి ఆ తతంగాన్ని మొత్తం కూడా మనం చాలా వీడియోలలో ఈ మున్సిపల్ వ్యవస్థలో జరిగేటువంటి అవకతవకలు, లోటుపాట్ల గురించి మనము చర్చించుకున్నాం. దానికి సంబంధించినటువంటిదే ఇప్పుడు ఎల్బీ నగర్, సరూర్ నగర్ సర్కిల్లో పన్నుల దోపిడీ అనేటువంటి హెడ్డింగ్ భారత్ శక్తిలో వచ్చినటువంటి వార్తను ఇక్కడ చూస్తున్నాం. కోట్లాది రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ గల్లంతు. ఇది ఎట్లా గల్లంతు అవుతుంది? ఈ అసెస్మెంట్ ఎట్లా చేస్తారు? మరి ప్రభుత్వానికి రావాల్సిన లక్షలలో ఆదాయం ఎట్లా గండి కొడుతుంది? దీనికి ప్రధాన సూత్రధారులు ఎవరు? ఏ విధంగా జరుగుతుంది? ఇది ప్రాపర్టీ ట్యాక్స్ ఎట్లా ఎగ్గొడుతున్నారు? ఎట్లా అసెస్మెంట్ చేసి ఎక్కువ ఉన్నదాన్ని తక్కువ చేసి వీళ్ళ ముడుపులు ఎంత తీసుకుంటుండ్రు? ప్రభుత్వానికి ఎంత గండి పడుతుంది? ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయం ఎంత వస్తుంది? రావాల్సింది ఎంత? ఈ లెక్కలతోటి మొత్తం ఇచ్చినాం. అయినా
అధికారులలో స్పందన లేదు, ప్రభుత్వం పట్టించుకోదు, హైడ్రా కమిషనర్ పట్టించుకోడు, కన్సర్న్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి హైయర్ ఆఫీసర్స్ వీళ్ళెవ్వరు కూడా ఇప్పటి వరకు స్పందించినటువంటి దాఖలాలే లేవు. ఈ చదివి నా నోరే పోతుంది. ఈ మున్సిపల్ వ్యవస్థలో జరిగేటువంటి అవకతవకల మీద చదివి వర్లి వాడిపాయ వండకతిని నేను పోతాని వర్లి మేము పోతున్నాము, రాసి వీళ్ళు పోతుండ్రు, వాళ్ళు వసూలు చేసుకొని వాళ్ళు మరి మున్సిపల్ శాఖ గండి కొట్టేటువంటి పరిస్థితి ఈ ఎల్బీ నగర్, సరూర్ నగర్లో జరిగేటువంటి ఈ యొక్క పన్నుల దోపిడీ భాగోతము ఇది. కోట్లాది రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ గల్లంతు. కోట్లాది రూపాయలట, లక్షలు కాదు, ఇంకా కాదు, కోట్ల రూపాయలు. కమర్షియల్ భవనాల రీఅసెస్మెంట్లో భారీ అక్రమాలు. ఏ అయితే ఈ ఎల్బీ నగర్, సరూర్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి కమర్షియల్ బిల్డింగ్లు ఏవైతున్నాయో ఆ బిల్డింగ్లు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలి. ప్రతి సంవత్సరము వాళ్ళకు ఆ అసెస్మెంట్ ప్రకారం ఎంత ఎస్ఎఫ్టీ ఉంది, ఎన్ని గదులు ఉన్నాయి, ఎంత ఉందనేది విస్తీర్ణంలో దానికి సంబంధించి ఆ లెక్క ప్రకారమే ప్రభుత్వానికి మున్సిపల్ శాఖ కట్టాల్సినటువంటి ఇది ప్రాపర్టీ ట్యాక్స్. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 20 లక్షలు ఉందనుకోండి ఒక కమర్షియల్ స్పేస్ బిల్డింగ్, 20 లక్షలు ఉంటే వీళ్ళు తక్కువ అసెస్మెంట్ చేయించి కిరాయిలకు ఇయ్యలేదని, అవి ఖాళీగా ఉన్నాయని ఆధారాలు చూపుతూ వాళ్ళు 20 లక్షలు అంటే కనీసం ఎక్కడనో 1-2 లక్షలు కట్టి మిగతా 5-6 లక్షలు మధ్యవర్తులు తినేటువంటి పరిస్థితి. దీనివల్ల ప్రభుత్వానికి మున్సిపల్ శాఖకు రావాల్సినటువంటి 20 లక్షల రూపాయలు గండిపడేటువంటి పరిస్థితి. ఇది ఏ విధంగా మరి ప్రాపర్టీ ట్యాక్స్ను కొల్లగొడుతున్నారు అనేది, ప్రభుత్వానికి రావాల్సినటువంటి డబ్బును ఈ విధంగా కోట్ల రూపాయలు గండి పెడుతున్నటువంటి వార్తలు ఇక్కడ చూస్తున్నాం. దానికి సంబంధించిందే ఇక్కడ వార్త. కమర్షియల్ భవనాల రీఅసెస్మెంట్లో భారీ అక్రమాలు. కమర్షియల్ బిల్డింగ్స్ ఏతుంటో రీఅసెస్మెంట్ అంటే మళ్ళీ వెళ్ళి లెక్కలు చేయాలి, దానికి వేయాల్సినటువంటి పన్ను ఎంత వేయాలి, ఒక సంవత్సరానికి ప్రాపర్టీ ట్యాక్స్, ఈ బిల్డింగ్ ఎంత కట్టాలి, ఈ వ్యాపారం చేస్తున్నటువంటి సముదాయానికి ఎంత ట్యాక్స్ వేయాలనేది మున్సిపల్ శాఖ వాళ్ళు అసెస్మెంట్ చేస్తారు. దాని ప్రకారమే వీళ్ళకి ట్యాక్స్ వేస్తారు. అయితే కమర్షియల్ భవనాలు రీఅసెస్మెంట్లో భారీ అక్రమాలు ఎక్కడ జరుగుతున్నాయి? ఈ ఇండ్లకు సంబంధించిన దాంట్లో తక్కువ. ఈ కమర్షియల్ స్పేస్ బిల్డింగ్స్ ఏవైతుంటో దాంట్లో ఈ ప్రాపర్టీ ట్యాక్స్లు కట్టే దాంట్లో అసెస్మెంట్లో పెద్ద భాగోతం నడుస్తున్నటువంటిది ఇక్కడ చూస్తున్నాం. కోనార్క్ థియేటర్ ఎదురుగా భారీ కమర్షియల్ నిర్మాణానికి పన్ను రాయితీ. కోనార్క్ థియేటర్కి ఎదురుగా ఉన్నటువంటి ఒక మరి భారీ కమర్షియల్ నిర్మాణానికి సంబంధించినటువంటి వాళ్ళు కన్సెషన్ చేసినటువంటి దానికి సంబంధించినటువంటి వార్తను ఇక్కడ చూస్తున్నాం. మున్సిపల్ శాఖ ఖజానాకు చేరవలసిన పన్ను సొంత జేబుల్లోకి మళ్లించుకుంటున్న అవినీతి అధికారులు. దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి ఈ యొక్క కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం ఏదైతే ఉందో దానికి రావాల్సినటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ ఏదైతే ప్రాపర్గా రావాలనో దానికి రాకుండా చిల్లులు వైటెడ్ చేసి వాళ్ళ సొంత జేబుల డబ్బులు సమకూర్చుకొని ఈ యొక్క అవినీతి అధికారులు మున్సిపల్ శాఖకు మరి గండి పెడుతున్నటువంటి వైనం ఇక్కడ చూస్తున్నాం. దానికి సంబంధించింది మరి డిప్యూటీ కమిషనర్ భువనగిరి శ్రీనివాస్ ట్యాక్స్ అధికారి బాబురావుపై పూర్తి ఆధారాలతో వార్తా కథనాలు రాస్తున్న చర్యలు ఎక్కడ? భారత్ శక్తి వాళ్ళు ఈరోజు భారత్ శక్తిలో వచ్చినటువంటి వార్త ఏం చెప్తున్నారంటే ఈ మున్సిపల్ ఖజానాకు చేరవలసినటువంటి పన్ను వాళ్ళ జేబులకి ఎట్లా పోతుందంటే ఇక్కడ డిప్యూటీ కమిషనర్ భువనగిరి శ్రీనివాస్, ప్రధానంగా ఈ భువనగిరి శ్రీనివాస్ సారు చూడండి, ఇక్కడ భారత్ శక్తిలో వచ్చినటువంటి భాగవతం ప్రాపర్టీ ట్యాక్స్లకు సంబంధించినటువంటి భాగవతం ఇక్కడ క్లియర్గా చెప్తుండ్రు. ఇక్కడ డిప్యూటీ కమిషనర్ భువనగిరి శ్రీనివాస్ ట్యాక్స్ అధికారి బాబురావుపై మరి పూర్తి ఆధారాలతోటి వార్తా కథనాలు రాస్తున్న చర్యలు ఎక్కడని అడుగుతున్నారు. భారత్ శక్తి పేపర్లో అన్ని వివరాలతోటి మీరు అసెస్మెంట్ ఏ విధంగా చేసిండ్రు, ఎంత డబ్బు కట్టించుకుంటుండ్రు, ఎంత గవర్నమెంట్ కట్టిస్తుండ్రు, మీ జేబులకు ఎంత వస్తుంది, మరి ఒక మున్సిపల్ శాఖకి ఎంత లాస్ అవుతుంది అనేటువంటి పూర్తి వివరాలతోటి మరి ఇక్కడ వీళ్ళు కథనాలు రాస్తున్నప్పటికీ కూడా వీళ్ళ పైన మాత్రము ఈ యొక్క భువనగిరి శ్రీనివాసు తర్వాత బాబురావు పైన ఎలాంటి చర్యలు లేవని చెప్పి ఇక్కడ భారత్ శక్తిలో వచ్చినటువంటి వార్తలు మనం ఇక్కడ చెప్తున్నాం. మహానగరము 3 కార్పొరేషన్ల ట్యాక్స్ అధికారిని రాధికా గుప్తా ఐఏఎస్ ఏం చేస్తున్నారు? దీని మీద ఈ 3 మహానగరాలకు సంబంధించినటువంటి మరి మెయిన్ ఈ కార్పొరేషన్ల ట్యాక్స్ అధికారి మరి రాధికా గుప్తా గారు ఐఏఎస్ మేడం గారు కూడా ఐఏఎస్, మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇలాంటి వాళ్ళు అవినీతికి పాల్పడుతున్నటువంటి మున్సిపల్ శాఖలో అసెస్మెంట్ చేసి
ప్రభుత్వానికి రావాల్సినటువంటి మరి డబ్బును గండిగొట్టు వాళ్ళ జేబులు నింపుకుంటున్నటువంటి వాళ్ళ మీద కథనాలు విత్ ఎవిడెన్స్ తోటి రాస్తున్నప్పటికీ కూడా మరి ఈ యొక్క హైదరాబాద్ మహానగరానికి మొత్తం కూడా మరి చీఫ్గా ఉన్నటువంటి రాధికా గుప్తా మేడం గారు ఏం చేస్తున్నారని ఇక్కడ భారత్ శక్తి పేపర్ ప్రశ్నిస్తుంది. ఏసీబీ విజిలెన్స్ నిఘా విభాగాలు ఏం చేస్తున్నాయి? ఏసీబీ ఉంది, నిఘా విభాగాలు ఉన్నాయి. మరి యొక్క మున్సిపల్ శాఖలో జరుగుతున్నటువంటి అవినీతి మీద ఆధారాలతోటి కూడా బయట పెట్టినప్పటికీ కూడా ఏసీబీ పనిచేయట్లేదు, విజిలెన్స్ విభాగం కూడా మరి పనిచేస్తలేవు అనేది ఇక్కడ మనం చూడొచ్చు. అంటే ఉన్నతాధికారుల మౌనంపై వెల్లువెత్తుతున్న విమర్శలు. ఇంత జరుగుతుంటే ఈ ఉన్నతాధికారుల పైన మరి ప్రజలు మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు. ఏదో ఒక్కరోజు మాత్రం తిరుగుబాటు చేస్తారు. ఈ మున్సిపల్ వ్యవస్థలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపై మీరు స్పందించకుంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారనేటువంటిది ఇక్కడ భారత్ శక్తిలో వచ్చినటువంటి వార్తల చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, సరూర్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ భువనగిరి శ్రీనివాసరావు. ఇక్కడ ఫోటో బాగా చూడండి, ఇక్కడ విజువల్స్లో ప్రజలారా. ఇది సరూర్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ భువనగిరి శ్రీనివాసరావు. మరి ఈ సార్ కనిపిస్తలేవా? ఈ భారత్ శక్తిలో వచ్చినటువంటి ఈ అక్రమ ఈ యొక్క ఏదైతే ఉందో దండ, దీనికి సంబంధించి వివరాలతోటి సేకరించి కష్టపడి భారత్ శక్తి పేపర్లో వాళ్ళు ప్రచురించి పేపర్లు పంపి గ్లోబల్ 360 టీవీలో ఇలాంటి వీడియోలు చేసి పెట్టినప్పటికీ కూడా మరి సార్ భువనగిరి శ్రీనివాస్ సార్ మీకు మరి ఇంత జరుగుతుంది ఈ యొక్క సరూర్ నగర్ సర్కిల్లో, మీరు ఏం చేస్తున్నారు? మీరు చర్యలు తీసుకోవట్లేరు, మీ పై అధికారులు తీసుకోవట్లేరు. మరి ఇప్పటికైనా ఇవన్నీ బయటపడితే మీ మీద మరి ప్రభుత్వం కొన్ని చట్టాలు ఉన్నాయి, ఎప్పుడైతే కంప్లైంట్లు వస్తాయో వాటి మీద విచారణ చేయకుండా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే మీ మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకునేటువంటి యాక్ట్ కూడా ఉన్నాయి, చట్టాలు కూడా ఉన్నాయి. మరి వాటిని మర్చిపోయినరా, లేక ఏమవుతుందిలే, ఎవడేం చేస్తాడులే అనుకొని ఇట్లా విచ్చలవిడిగా చేస్తున్నటువంటి మరి కింది స్థాయి అధికారుల పైన కానీ మీ స్టాఫ్ పైన కానీ ఎక్కడ కూడా ఎలాంటి చర్యలు తీసుకోవట్లేరని ఇక్కడ భారత్ శక్తి మాత్రం ప్రశ్నిస్తుంది. ఇది సరూర్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ భువనగిరి శ్రీనివాసరావుకు సంబంధించినటువంటి ఫోటో. ఇది చూడండి, ఇది వచ్చేసి మన మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పురపాలక సంస్థ. ఇది బిల్డింగ్ ఇక్కడ చూడండి. ఇది ఇక చూడండి, ఇక్కడ ఇద్దరు ఫోటోలు కనిపిస్తున్నాయి మీకు బ్రహ్మాండంగా. ఈయనేమో సరూర్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ భువనగిరి శ్రీనివాసరావు. ఈయన వచ్చి సరూర్ నగర్ ఏఎంసీ బాబురావు. ఈయనే బాబురావు ఏఎంసీ. కోనార్క్ థియేటర్ వద్ద 2 ఏళ్లుగా మౌనం దేనికి అనేది ఇక్కడ చూద్దాం. ఉదాహరణకు ఒకటి చెప్తాం మీకు ఎగ్జాంపుల్. ఇక్కడ డోర్ నెంబర్ వచ్చేసి 11-15-14/1/PP. ఆస్తి పన్ను గుర్తింపు సంఖ్య PT నెంబరు ఇక్కడ 10-3-11-13-514 గల ఈ భవనానికి సంవత్సరానికి రావాల్సింది ఎంత అంటే 7,21,074 రూపాయలు. దీనికి ఎంత ఇవ్వాలి? లెక్క ప్రకారం అసెస్మెంట్ ప్రకారం దీనికి సంవత్సరానికి 7 లక్షల రూపాయలు ఇల్లు పన్ను కట్టాలి. ఏది మున్సిపల్ శాఖ. ఖాళీగా ఉన్నందున ఇచ్చే రాయితీ వెకెన్సీ రెమ్యునేషన్ పేరిట మినహాయింపులు ఇచ్చిన తర్వాత కూడా 2025-26 ఆర్థిక సంవత్సరానికి పూర్తి పన్ను వసూలు కాలేదు. 7 లక్షల రూపాయలు రావాల్సింది ఖాళీగా ఉన్నాయని చెప్పి వాళ్ళకు కొంత ఎగ్జామ్షన్ ఇచ్చిన తర్వాత కూడా 2025-26 సంవత్సరానికి రావాల్సినటువంటి పన్ను వసూలు కాలేదు. మరి ప్రస్తుతం కంప్యూటర్ వ్యవస్థ సిస్టంలో కేవలం 1,54,598 మాత్రమే చూపిస్తుండడం గమనార్హం. వీళ్ళు కట్టాల్సింది ఎంత? సంవత్సరానికి 7 లక్షలు. దీంట్లో ఖాళీగా ఉన్నాయని మరి చూపిస్తూ చేసింది 1 లక్ష పోయిందేమో. మొత్తానికి ఇక్కడ దాదాపు 5 లక్షల రూపాయలు మరి ఒక ప్రభుత్వం మనకి గడ్డిపడ్డటువంటి చూస్తున్నాం. ఈ ఒక్క ఆస్తి పైన సుమారు మరి 12,87,550 రూపాయల మేర కార్పొరేషన్ నష్టం వాటిల్లినట్టు ఇక్కడ మన విశ్లేషణలో తెలిసినటువంటి వార్త. ఒక ఉదాహరణ ఇది. అంటే ఒక ప్రాంతంలో ఒక్క బిల్డింగ్కి సంబంధించినటువంటిది మరి ఇంత పెద్ద మొత్తం ఉంటే మొత్తము హైదరాబాద్లో ఎంత పెద్ద మొత్తంలో ఎన్ని వందల కోట్ల రూపాయలు స్కామ్ జరుగుతుందని మనకు అర్థం చేసుకోవచ్చు. ఇక ఇక్కడ పోతే ఈ బాబురావు సారు సరూర్ నగర్ ఏఎంసీ బాబురావు సారు మరి ఇక్కడ కోనార్క్ థియేటర్ వద్ద 2 ఏళ్లుగా మౌనం. మరి మామూలు వసూలు చేసుకుంటూ మౌనంగా ఉన్నటువంటి వార్త ఒకటి. ఇక్కడ కోనార్క్ థియేటర్ ఉంది కదా దిల్సుఖ్ నగర్లో, దాని దగ్గర ఒక పెద్ద కమర్షియల్ భవనానికి సంబంధించినటువంటి దాన్ని మరి ఇక్కడ 2 ఏళ్ల నుంచి మామూలు తీసుకుంటూ మౌనంగా ఉన్నటువంటి వార్త ఇక్కడ ఒకటి చూస్తున్నాం.
స్థానిక కోనార్క్ థియేటర్ ఎదురుగా ఉన్న 5 అంతస్తుల భారీ కమర్షియల్ కాంప్లెక్స్ కు గత 2 ఏళ్లుగా పన్ను సవరణ అంటే ట్యాక్స్ రివిజన్ చేయకపోవడం మరో పెద్ద స్కామ్ గా కనిపిస్తుంది. సదర్ భవనంలో పూర్తి స్థాయిలో వాణిజ్య కార్యకలాపాలు సాగుతున్నప్పటికీ ఇప్పటి వరకు పునఃసమీక్ష చేయకపోవడం వెనుక పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారాయనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ప్రధానంగా భారత్ శక్తి ఇది రెండోసారి, నేను చదువుతుంది కూడా రెండోసారి వార్త మన గ్లోబల్ 360లో. అంటే ఒకసారి వార్త రాసి గ్లోబల్ 360లో వీడియో చేసినప్పటికి కూడా ఇక్కడ మరి అధికారులు నిద్రపోతున్నట్ట, మరి మౌనం వహిస్తున్నట్ట, మరి ఏం చేస్తున్నట్టు, వీళ్ళకి భయం లేదా, భక్తి లేదా, పై అధికారులు వీళ్ళ మీద ఎంక్వైరీ చేస్తలేరా, ఏం జరుగుతుంది ఇక్కడ ఈ సరూర్ నగరు, ఎల్బీ నగర్ ఇలాంటి సర్కిళ్లలో మున్సిపల్ శాఖలో జరుగుతున్నటువంటి మరి ఈ యొక్క మాయాజాలం ఏం జరుగుతుంది అనేది ఇక్కడ ప్రజలు మాత్రము పరేషాన్ అవుతున్నటువంటి వార్తలు చూస్తున్నాం. ఆశ్చర్యకరంగా అత్యల్ప పన్నులు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ ఆస్తులకు నామమాత్ర పన్నులు విధించడం అధికారుల చేతివాటానికి అద్దం పడుతుంది. ఇంకా కొన్ని దిక్కుట్ల ఆశ్చర్యం ఏంటంటే పెద్ద పెద్ద కమర్షియల్ భవనాలకు కూడా నామమాత్రంగా పన్నులు కట్టించి వాళ్ళు మరి ఎంతో కొంత తీసుకొని వాటికి స్వస్థ చెప్పేటువంటిది, దీనివల్ల మున్సిపల్ శాఖ గండిపడేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మరికొన్ని ప్రాంతాల్లో ఆస్తులకు నామమాత్రంగా చేతివాటం అద్దం పడుతుంది. ఇక్కడ కూడా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, ప్రజలారా వినండి. డోర్ నెంబర్ 13-9-11/చి గల ఆస్తి కేవలం 1300 పన్నుగా నిర్ధారించింది. అంటే ఇంకొకటి డోర్ నెంబర్ 13-9-12చి ఇది 43,478 రూపాయలు మాత్రమే పన్ను చూపిస్తున్నారు. అంటే భవనాల పరిమాణం, ప్రస్తుత వాణిజ్య వినియోగాన్ని బట్టి చూస్తే ఈ లెక్కలు ఏ మాత్రం పొసగడం లేదని క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే నిర్ధారణలు జరిగాయని స్పష్టమవుతుంది. అంటే ఇక్కడ అసెస్మెంట్ చేయకుండానే మామూలుగా ఎంతో కొంత, అంటే వీళ్ళు ఎంతో కొంత తీసుకొని వాటికి కమర్షియల్ బిల్డింగ్లకు కూడా ట్యాక్స్లు కట్టించి ప్రభుత్వానికి లాస్ చూపించేటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. భవనాల పరిమాణం, ప్రస్తుత వాణిజ్య వినియోగాన్ని బట్టి చూస్తే ఈ లెక్కలు ఏమాత్రం, అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ కిరాయిలు వచ్చేటువంటి ఆదాయాన్ని బట్టి చూస్తే వీళ్ళు ఇచ్చే చాలా తక్కువ. అంటే మధ్యన ఏమవుతుంది, వీళ్ళు జేబులు నింపుకునేటువంటి పరిస్థితి ఉందని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. సామాన్యుడిపై ప్రతాపం, పెద్దలకు రాయితీల, మున్సిపల్ కార్పొరేషన్కు రావాల్సిన కోట్ల రూపాయల ఆదాయాన్ని కొందరు అధికారులు లూటీ చేస్తుంటే సకాలంలో పన్నులు చెల్లించే సామాన్య మధ్యతరగతి ప్రజలపై మాత్రం రెవెన్యూ సిబ్బంది కఠినంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు. ఇదే మీరు గమనించండి, అధికారులు, ప్రజలు. ఈ యొక్క ప్రాపర్టీ ట్యాక్స్, ఒక ఇంటికి ఒక యజమాని దాదాపు 2,000, 3,000, 4,000 వాళ్ళకు ఉన్నటువంటి ఎస్ఎఫ్టీ ప్రకారంగా సామాన్య ప్రజలు కట్టుకునేటువంటి వాళ్ళ మీద వీళ్ళ ప్రతాపం చూపిస్తారు. వీళ్ళ ప్రతాపం, వాళ్ళు ఎంత పాపం, 2,000, 1,000 రూపాయలు, మా అంటే 4,000 కంటే ఎక్కువే ఉండదు. 5,000 ఒక డబుల్ బెడ్రూమో, ట్రిపుల్ బెడ్రూమ్ వాళ్ళకు 6,000, డబుల్ బెడ్రూమ్ వాళ్ళకు ఒక 4-5,000, ఈ విధంగా ఇంకా తక్కువ ఇండిపెండెంట్ హౌస్ వాళ్ళకు ఒక 2,000, 1,000 రూపాయలు. ఇట్లా ఈ చిన్న కట్టుకునేటువంటి సామాన్ల మీద వీళ్ళు మళ్ళా వీళ్ళ ప్రతాపం చూపిస్తారు. కానీ వేలల్లో, లక్షలలో వచ్చేటువంటి కమర్షియల్ స్పేస్ బిల్డింగ్లలో మాత్రం వీళ్ళ చేతి వాటం గట్టిగానే ఉంటుందని ఇక్కడ మరి అందుకనే కోట్లలో నష్టం జరుగుతుంది. హైదరాబాద్ మహానగరం 3 నగర పాలక ప్రాంతాలలో మొత్తంగా ఇది ఒక శాంపిల్ మాత్రమే. మనం చెప్పుకున్నది భారత్ శక్తి పేపర్లో వీళ్ళు ఎవిడెన్స్తో పెట్టినటువంటి వార్త, ఇది ఒక శాంపిల్ వార్త మాత్రమే. వీళ్ళ చేతి వాటానికి సంబంధించినటువంటిది కేవలం శాంపిల్. ఇట్లా హైదరాబాదు 3 మహానగరక మున్సిపాలిటీ ప్రాంతాల్లో వెతికితే కోట్లల్లో ఉంటుంది ఇలాంటి స్కాము. అంటే ఇప్పుడు దాదాపు మున్సిపల్ వ్యవస్థకు రావాల్సినటువంటి కోట్ల రూపాయలు ఇక్కడ మధ్యవర్తుల జేబుల్లోకి వెళ్ళినటువంటిదే ఇక్కడ వైనం మనం చూస్తున్నాం. ఇక విజిలెన్స్, ఏసీబీ విచారణకు డిమాండ్. ఇక్కడ ఏం చేస్తుందో, విజిలెన్స్ ఉంది, ఏసీబీ ఉంది. ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డటువంటి అధికారుల పైన విచారణ చేసి వాళ్ళ ఉద్యోగం తొలగించి వాళ్ళని జైలుకు పంపించి వాళ్ళ పైన క్రిమినల్ చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా మరి ఇక్కడ నిఘా పెట్టాల్సినటువంటి విజిలెన్స్, ఏసీబీ వాళ్లకు విచారణ కూడా డిమాండ్ చేసినటువంటి వార్తను చూస్తున్నాం. సరూర్ నగర్ సర్కిల్లో జరుగుతున్న పన్ను దోపిడీపై పత్రికల్లో వరుస కథనాలు వస్తున్నప్పటికీ పై స్థాయి అధికారులు స్పందించకపోవడం వెనుక రాజకీయ పరిపాలన ఒత్తిళ్లు ఉన్నాయనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే పేపర్లలో వచ్చినాయి, టీవీలలో వచ్చినాయి, ఇవన్నీ చేరినాయి వాళ్ళకు, ఏసీబీకి, ఈ నిఘా విభాగాలకు సంబంధించినటువంటి విజిలెన్స్ వాళ్ళకు కూడా పోయినాయి. అయినప్పటికీ కూడా చర్యలు ఎందుకు తీసుకోవట్లేరు, నోటీసులు ఎందుకు ఇవ్వట్లేరు,
ఈ కింది స్థాయి ఉన్నటువంటి అసెస్మెంట్ చేసి అవకతవకలకు పాల్పడి ప్రాపర్టీ ట్యాక్స్లను ప్రభుత్వాన్ని గండిగొట్టేటువంటి మధ్యవర్తుల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేరంటే పైనుంచి ఒత్తిడి ఉంది అధికారులకు. ఎవరికి? రాజకీయ నాయకులు ఉన్నారా, మరి ఇంకా పెద్ద పై అధికారులు ఉన్నారా, మరి ఏం జరుగుతుంది ఈ మున్సిపల్ వ్యవస్థలని మాత్రం ఇక్కడ మనం చూడవచ్చు. డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారుల పాత్రపై సైతం ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ డిప్యూటీ స్థాయి కమిషనర్ పైన కూడా ఆరోపణలు ఇక్కడ వస్తున్నట్టు మనం వార్త చూస్తున్నాం. ఈ వ్యవహారంపై కేవలం అంతర్గత విచారణలకే పరిమితం కాకుండా విజిలెన్స్ విభాగం లేదా అవినీతి నిరోధక శాఖ అంటే ఏసీబీతో పూర్తి స్థాయి స్వతంత్ర విచారణ జరిపించాలని ప్రజా సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ఇక్కడ మరి ఏసీబీ తర్వాత విజిలెన్స్ శాఖలు వీళ్ళపైన విచారణ చేసి ఎవరైతే ఈ దోపిడీకి ఈ అక్రమాలకు పాల్పడుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద విచారణ చేపి వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు పెట్టి వాళ్ళను ఉద్యోగం నుంచి తొలగించేటువంటి కార్యక్రమం చేస్తారని ఇక్కడ మాత్రం ప్రజలు డిమాండ్ చేస్తున్నటువంటిదే. ఈ యొక్క మున్సిపల్ ఎల్బీ నగర్, సరూర్ నగర్ ప్రాంతంలో జరిగేటువంటి ఈ అక్రమ దందాలపై కోట్లాది రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ గల్లంతు చేస్తున్నటువంటి వాళ్ళపైన ఈ యొక్క పన్నుల దోపిడీ జరుగుతున్నటువంటి దీనికి సహకరిస్తున్నటువంటి అందరిపైన కూడా మరి ఈ యొక్క ఏసీబీ రైడ్ చేసి ఈ యొక్క వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మాత్రం ప్రజలు కోరుకుంటున్నారు. ఇది ఎప్పటికీ నడుస్తూనే ఉంది ఈ చరిత్ర. మరి మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి మరి అన్నిటి మీద దృష్టి పెట్టుండి కానీ ఇలాంటి అక్రమ దందా మీద దీనివల్ల దృష్టి పెడితే మీకేమైందంటే మున్సిపల్ శాఖకు రావాల్సినటువంటి కోట్లాది రూపాయలు వస్తే ఈ యొక్క హైదరాబాద్ నగరాన్ని ఖర్చు పెట్టడానికి పనికొస్తాయి, డెవలప్మెంట్కి పనికొస్తాయి. ఇలా శానిటేషన్ ఏ విధంగా ఉందో మనకు తెలుసు. ఇట్లనేమో దీనికి రావాల్సినటువంటి ఆదాయమో గండిగొట్టి మధ్యవర్తులు దోసుకుంటుంటే విజిలెన్స్ వాళ్ళు మరి ఏసీబీ వాళ్ళు కూడా చూడనట్టు పై ఒత్తిళ్లతోటి వాళ్ళు చేస్తలేరా ఏందనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఒక డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారుల మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వము మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ అంశం మీద సీరియస్గా అధికారులతో చర్చించి వీళ్ళపైన యాక్షన్ తీసుకుంటారని మరి గ్లోబల్ 360 టీవీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది భారత్ శక్తిలో వచ్చినటువంటి వార్తా కథనాలను మీ ముందుకు తీసుకొచ్చి మరి ప్రజలకి ఈ విధంగా మరి దోపిడీ జరుగుతుంది, మన యొక్క పబ్లిక్ ప్రాపర్టీస్ని మొత్తం కూడా మధ్యవర్తి చేతుల్లోకి వెళ్ళి మున్సిపల్ శాఖను దివాలా తీసేటువంటి అక్రమార్కులపై మరి విజిలెన్స్ ఏసీబీ దాడులు చేసి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని మాత్రం ఇక్కడ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఇలాంటి ఎన్నో వీడియోలతో మీ ముందుకు వస్తుంది గ్లోబల్ 360 టీవీ. కావున మరి దీన్ని స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోని చూస్తారని మిమ్మల్ని కోరుకుంటూ మీరు గ్లోబల్ 360 టీవీని చూస్తూ దీన్ని మరి షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ కొట్టి లైక్ కొడతారని కోరుకుంటున్నాము. నమస్తే, సెలవు.